వెల్కమ్ బ్యాక్ టు హార్ట్ స్టోరీస్. నాకు తెలిసి ఇది కూడా ఆ అను పనే కావచ్చు. తను మనుషుల్ని ఈజీగా మ్యానిపులేట్ చేయగలదు. అదే తనలో ఉన్న టాలెంట్. ఇలా చేయడం వల్ల తనకే చాలా లాభాలు ఉన్నాయి. ఒకటి, జయ మీద వస్తున్న నెగటివిటీని తగ్గించినట్లు ఉంటుంది. ఇంకా ఎక్కువ టైం జయ్ షూటింగ్స్లో బిజీగా ఉంచగలిగితే ఆటోమేటిక్గా బుడ్డీని జయ్కి దూరం చేయొచ్చు. ఇంకా జయ్ తన్ను జోడిల్ని హైలైట్ చేసి చూపించొచ్చు. షూటింగ్ పీరియడ్లో జయ్ తన్నుతో ఎక్కువ టైం ఉంటాడు కాబట్టి బుడ్డీని జెలస్ ఫీల్ అయ్యేలా చేసి ఏదో ఒకటి రాంగ్ స్టెప్ వేసేలాగా చేసి జయ్కి బుడ్డీకి మధ్య చిచ్చు పెట్టొచ్చు. ఎలా చూసుకున్నా అన్ని మార్గాలు తనకే అనుకూలంగానే ఉన్నాయి. ఇప్పుడు బుడ్డి ఓర్పు మీదే ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. చూద్దాం తను వీటన్నిటిని ఎలా హ్యాండిల్ చేయగలుగుతుందో. ఒకవేళ తన వల్ల కాక బర్స్ట్ అవ్వబోయిందే అనుకో, అప్పుడు మనం చూసుకుందాం. ముందుగానే మనం ఎంటర్ అయితే అనుకి ఇంకా మెంటల్ ఎక్కువ అయ్యి ఆ పిల్లని బాధ పెట్టడానికి కొత్త కొత్త మార్గాలు వెతకొచ్చు అనుకున్నాడు మనసులో. ఇలా తన ఆలోచనల్లో తను ఉండగానే ఏమండి ఏమండి ఏమండోయ్ శ్రీవారు, మిమ్మల్నే అని గట్టిగా అరిచింది వల్లి. ఆ కేకతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చి సాయి తల తిప్పి చూసి ఏంటి వల్లి ఆ అరుపులు అన్నాడు. పిలిస్తే పలకనంతగా ఏం ఆలోచిస్తున్నారు అని అడిగింది వల్లి. మీ అక్క ఏ మెటీరియల్తో తయారయిందా అని ఆలోచిస్తున్నాను అన్నాడు సాయి భార్య వైపు సూటిగా చూస్తూ. ఇప్పుడు తనెందుకు గుర్తుకొచ్చింది కొంచెం జెలసీగా ఫీల్ అవుతూ. తను నాకేం గుర్తుకు రాలేదులే, నువ్వు అనవసరంగా నరాలు తెంచుకోకు అని అన్నాడు సాయి. మరి ఇప్పుడు తన టాపిక్ ఎందుకు తెచ్చారు అని అడిగింది వల్లి. ఎందుకా, తను మళ్ళీ తన పాత పద్ధతిలోనే జయ్ జీవితాన్ని తన కంట్రోల్లో ఉంచుకోవాలి అనుకుంటుంది. ఎక్కడ జయ్ తన చెయ్యి జారిపోతాడేమోననే భయంతో చిన్నపిల్ల అని కూడా చూడకుండా బుడ్డి మీద పగబట్టేసింది అని అన్నాడు సాయి కోపంగా. తన కొడుకు తన ఇష్టం మధ్యలో మీకు నాకు ఎందుకండి ఇంత హైరానా, మీరు ఇవేం పట్టించుకోకండి అని అంది వల్లి. అరే అలా ఎలా పట్టించుకోకుండా వదిలేస్తాను, ఇంత కష్టపడి ఫామ్ మార్చింది, ఆడిషన్కి పిలిపించి ఇంత కఠినమైన ట్రైనింగ్ని ఇప్పించి ఇంత పేరు తెచ్చుకునేలాగా చేసింది ఇలా వాడి జీవితం నాశనం చేయడానికా అని అన్నాడు సాయి సోఫాలో కూర్చొని వెనక్కి వాలుతూ. వాట్, జైని ఆడిషన్కి రప్పించింది మీరా అని అడిగింది వల్లి ఆశ్చర్యంగా చూస్తూ. మరి తను యాక్టింగ్ కోర్స్ జాయిన్ అయితే సింగింగ్ డాన్సింగ్ ఆడిషన్కి ఎలా పిలుపొచ్చింది అనుకున్నావు అన్నాడు సాయి తాపీగా ఒళ్ళు విరుచుకుంటూ. ఎందుకండి మీకు వాళ్ళంటే అంత ప్రేమ, ఏ మళ్ళీ పాత ప్రేమలు ఏమన్నా గుర్తుకొస్తున్నాయా అని అడిగింది వల్లి మూతి ముడుచుకుంటూ. చిచి, నువ్వు కాస్త ఆ నాన్ సెన్స్ ఆపుతావా అన్నాడు సాయి. నేను మీ అక్క కోసం ఇదంతా చేయలేదు వల్లి, జయలో చాలా టాలెంట్ ఉంది, అది ఎలా అయినా బయటకు తీసుకురావాలని ఇదంతా చేశాను అన్నాడు నెమ్మదిగా భార్యకు నచ్చచెబుతూ. అబ్బా, మీరు ఏమైనా చెయ్యండి, మా అక్క జోలికి మాత్రం వెళ్ళకండి, తనేంటో నాకన్నా మీకే బాగా తెలుసు కదా, సో మీరు ప్రశాంతంగా ఉండండి, మమ్మల్ని ప్రశాంతంగా ఉండనీయండి అని అంది వల్లి చేతులు జోడిస్తూ. అలా అంటూ ముందుకు వెళ్ళిందే కానీ 4 అడుగులు వేయగానే ఇంతకీ ఆ బుడ్డి మా అక్కను తట్టుకుంటుందా అని అడిగింది వెనక్కు తిరిగి భర్త వైపు చూస్తూ. ఆ మాట వినగానే సాయి చిన్నగా నవ్వి ఏమో ఎవరికి తెలుసు, చూద్దాం అని అన్నాడు. అంటే మొన్న బుడ్డి కాన్సర్ట్లో చేసింది అంతకు ముందు లైఫ్లో చేసిందంతా నిజమేనా అని అడిగింది వల్లి ఆశ్చర్యంగా చూస్తూ. సాయి కుమార్ ఏం మాట్లాడకుండా ఒక చూపు చూసేసరికి వల్లికి తన సమాధానం తెలిసిపోయి, అమ్మా బుడ్డియో, నువ్వు మామూలు పిల్లవి కాదే, మా అక్కకి తగ్గదానివే, దొరికావులే అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. షూట్ మధ్యలో బ్రేక్ రావడంతో జయ్ సెట్ వైపుకి వెళ్ళింది జనని. జయ్ మేకప్లో ఉండటంతో దగ్గరికి వెళ్ళి వెనుక నిలబడి తన వేళ్లతో జయ్ మెడ మీద మెల్లగా మసాజ్ చేయడంతో అప్పటి వరకు కళ్ళు మూసుకున్న జయ్ చిన్నగా నవ్వుతూ షూట్ అయిపోయిందా అని అడిగాడు మెల్లగా మాట్లాడుతూ. బ్రేక్ అని చెప్పింది బుడ్డి. జయ్ కళ్ళు తెరిచి వెనుక ఉన్న బుడ్డీని మిర్రర్లో చూస్తూ తల పక్కకు వంచాడు. బుడ్డి తను నొక్కుతున్న డైరెక్షన్ మార్చుకుని తల వంచిన వైపు నొక్కడం మొదలుపెట్టింది.
5 నిమిషాలు నొక్కగానే మెడని ఫాట్‌మని విరిచింది చాల్లే అన్నట్లుగా బుడ్డి చేయి పట్టుకుని టాబ్లెట్స్ వేసుకున్నావా అని అడిగాడు. "హ్మ్" అంటూ ముందుకు వంగి జయ మెడ చుట్టూ చేతులు వేసి నా మీద కోపం పోయిందా అని ప్రేమగా అడిగింది బుడ్డి. "హ్మ్, ఈసారికి క్షమిస్తున్నాను. ఇంకోసారి ఇలాంటివి చేస్తే అక్కడికక్కడే చంపేస్తాను అని అన్నాడు జయ. ఆ, నిజమా అంటూ జయ చెవి మీద ముద్దు పెట్టడంతో అప్పుడే హెయిర్కి పెట్టిన క్లిప్స్ తీయడానికి వచ్చిన హెయిర్ స్టైలిష్ అది చూసి ఒక్కసారిగా పానిక్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తను చూసిందన్న విషయం జయ బుడ్డి ఇద్దరూ గమనించారు. కానీ సైలెంట్గా ఉండటంతో తను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ జయ మెడ చుట్టూ చేతులు బిగిస్తూ నా బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇస్తున్నావు జయ్ అని అడిగింది బుడ్డి గారాలు పోతూ. నేనేం ఇవ్వడం లేదు, నువ్వు పార్టీ ఇస్తే తిని తాగి పెడతాను అని అన్నాడు జయ అద్దంలో నుంచే బుడ్డిని చూస్తూ. పార్టీలకి ఫంక్షన్స్కి నా దగ్గర డబ్బులు లేవబ్బా అని అంది జనని నవ్వుతూ. ఏంటమ్మా నీ దగ్గర డబ్బులు లేవా? మదురైలో ఇల్లు పొలాలు, మొన్న చెన్నైలో తీసుకున్న ఇల్లు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయమ్మా? నువ్వు నీ డబ్బులతో ఇల్లు పొలాలు కొనుక్కుంటుంటే మేమేమో నీకు బర్త్డే గిఫ్ట్లు, ఆన్లైన్ షాపింగ్లు, ఆన్లైన్ ఫుడ్ బుకింగ్లు చేస్తూ కూర్చోవాలా? ఈ క్యూట్నెస్తో ఎంత దోచేస్తావే మమ్మల్ని అని అడిగాడు జయ అద్దంలో నుంచి చూస్తూనే. మనిద్దరిలో ఎవరి డబ్బులు ఖర్చయితే ఏంటి జయ, లాస్ట్లో నావి కూడా నీకే కదా అని అంది జనని తన మొహాన్ని జయ తలకి ఆనిస్తూ. ఆ మాట వినగానే జయ అందంగా నవ్వుతూ తను కూడా తలని జనని మొహం ఉన్న సైడ్కి వంచుతూ, అంత లేదే బుడ్డి, నిన్ను ఎవడు నమ్మడు. నీ డబ్బులు నీ డబ్బులే, నా డబ్బులు నా డబ్బులేనమ్మా. ఇదంతా కాదు కానీ గిఫ్ట్ అంటే పైసలతో ఇచ్చేదే అని ఎందుకు అనుకుంటున్నావు? ఇవ్వాలనే మనసుండాలే కానీ చాలా చాలా ఇవ్వచ్చు కదా అని అంది బుడ్డి మెల్లగా చెవి దగ్గరకు వెళ్ళి మాట్లాడుతూ. డబ్బులు పెట్టకుండా నా బ్లెస్సింగ్స్ వస్తాయిలే, అవి అయితే ఫ్రీ బేబీ అని అన్నాడు జయ్ నవ్వుతూ. నువ్వు భలే బోరింగ్ జయ్, చూడటానికి ప్రిన్స్ లాగా ఉంటావు కానీ కొంచెం కూడా కళాపోషణ లేదు అని అంది బుడ్డి మెడ చుట్టూ ఉన్న చేతుల్ని బిగిస్తూ. దానితో బుడ్డి చేయి పట్టుకుని ముందుకు లాక్కుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఇప్పుడు చెప్పు నీకు ఏ కళ కావాలో వెంటనే పోషించేద్దాం అని అడిగాడు జయ్ నవ్వుతూ. జయ అలా మొహంలో మొహం పెట్టి అడిగేసరికి లేచి వెళ్ళిపోతూ ఏమో నువ్వే ఆలోచించుకో అని అంది బుడ్డి. వెళ్ళిపోతున్న బుడ్డిని ఫాస్ట్గా చేయి పట్టుకుని ఆపి నా పాటికి నేను నా పని చేసుకుంటుంటే వచ్చి గెలికి సగంలో వెళ్ళిపోతావంటే చెప్పు ఏ కళ కావాలో అని అన్నాడు జయ్ ముందుకొస్తూ. దానితో ఎప్పుడు లేనిది బుడ్డి వెనకడుగు వేసి నేను ఆలోచించుకొని రాత్రికి చెప్తాను జయ్, ప్లీజ్ ఇప్పుడు వదిలే అని అంది జనని రిక్వెస్ట్గా చూస్తూ. వద్దు, నాకు ఇప్పుడే తెలియాలి. నన్ను బోరింగ్ అన్న తర్వాత కూడా వదిలేస్తే ఇక్కడ మన ఈగో హర్ట్ అయ్యింది బేబీ. ఇది టచ్ చేసిన ఊరుకుంటున్నాను కదా అని నువ్వు నా ఈగోని టచ్ చేయకూడదు కదా అని అన్నాడు జయ్ టీజింగ్ వాయిస్తో. ఐఎమ్ సారీ జయ్, పొరపాటు అయ్యింది అని అంది బుడ్డి బ్లష్ అవుతూ. అప్పటికే బుగ్గలు ఎర్రగా మారిపోవడం చూసిన జయ్ అందంగా నవ్వుతూ ఇంకా ఎక్కువసేపు పట్టుకుంటే చచ్చిపోతుందని వదిలిపెడుతూ, రాత్రికి చెప్పలేదనుకో మొన్న స్విమ్మింగ్ పూల్లోకి తోసినట్లు బిల్డింగ్ మీద నుంచి తోసేస్తాను అని అన్నాడు బుడ్డి వైపు చూస్తూ. జయ్ వదిలిందే తడువుగా అక్కడి నుంచి పారిపోయి తన షూట్కి కూడా వెళ్లకుండా మధ్యలో ఎవరు లేని చోట ఆగి గోడకు ఆనుకుని గుండెల మీద చేయి పెట్టుకుని నీతో జోక్స్ చేయకూడదు బాబోయ్ అంటూ చేత్తో గాలి ఊపుకుంది బుడ్డి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ ఎపిసోడ్ 20.